వెల్కమ్ టు sakshiyeducation.com. రీసెంట్గా ఆర్ఆర్బీ నుంచి ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు 4600 కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. అండ్ దీని గురించి మనకు వివరాలు చెప్పడానికి మల్యాద్రి సార్ ఉన్నారు. మీకు తెలిసిందే మల్యాద్రి సారు గత 24 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 36,000 మందిని యూనిఫామ్ పోస్టులకు సిద్ధం చేశారు. సో వెల్కమ్ టు sakshiyeducation.com సార్. సార్ ఇప్పుడు రీసెంట్గా ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ వచ్చింది సార్, దాదాపు 4600 పోస్టులు అనుకుంటా. ఈ నోటిఫికేషన్ వివరాలు కొంచెం చెప్తారు సార్? అంటే ఎలాంటి అంటే అక్కడ ఫస్ట్ ఆర్పీఎఫ్లో అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో 2 రకాల జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి పోలీస్ కానిస్టేబుల్స్, ఇంకోటి సబ్ ఇన్స్పెక్టర్స్. పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చేసి మొత్తానికి 4208 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి పర్సంటేజ్ అవసరం లేదు. 60% దాటాలి, 50% దాటాలి అనే కండిషన్ ఏం లేదు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అదే సబ్ ఇన్స్పెక్టర్స్ వచ్చేసరికి 4452 పోస్టులు ఉన్నాయి. 452 పోస్టులు ఉన్నాయి. బేసిక్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్. దీనిలో కూడా పర్సంటేజ్ ఏం అవసరం లేదు. ఓకే సార్, ఇప్పుడు దీనికి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి సార్? నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది May 14th వరకు 2024 May 14th వరకు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చి ఉండాలి. అంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసినా పర్లేదు. ఆ కట్ ఆఫ్ డేట్ ఎప్పుడంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేటు May 14th 2024 కంటే రిజల్ట్ వచ్చి ఉంటే ఆ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికి ఇంకో మెయిన్ అప్లికేషన్ డేటు April 15th నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ వాళ్ళు 20th, మనకు 15th నుంచి ఆల్రెడీ వెబ్సైట్ ఓపెన్ ఉంది. May 14th అనేది లాస్ట్ డేట్ అండి. 1 month అప్లికేషన్ చేసుకోవడానికి. April 15th 2024 నుంచి 15th May 2024 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆ ఆన్లైన్ వెబ్సైట్ కూడా 2 తెలుగు రాష్ట్రాలలోకి www.rrbsikhandrabad.gov.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. సార్ జనరల్గా కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు అంటే స్పెషల్ క్వాలిఫికేషన్స్ అంటే ఏజ్ కానీ లేకపోతే హైట్ వెయిట్, ఈ రిక్వైర్మెంట్స్ ఏంటి సార్? ఇందులో మెయిన్ యూనిఫామ్ జాబ్స్ అంటే హైట్. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి వచ్చేసరికేమో హైట్ ఎక్కువ ఉంది. స్టేట్ గవర్నమెంట్ కన్నా కూడా తక్కువ హైట్ ఉన్న అభ్యర్థులు కూడా ఆర్పీఎఫ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎలా అంటే మినిమం హైట్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కైనా ఆర్పీఎఫ్ ఎస్ఐకైనా హైట్ అనేది కామన్గా ఉంది. జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ అనేది కూడా హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి మేల్ క్యాండిడేట్స్. అదే ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం ఓన్లీ 160 సెంటీమీటర్స్ సరిపోతుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకి హైట్ 165 ఉండాలి. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మాత్రం 160 సెంటీమీటర్స్. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది, వీళ్ళకి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి వచ్చేసరికి 157, మహిళా క్యాండిడేట్స్కి 157 సెంటీమీటర్స్ ఉండాలి. మహిళలు అయ్యి ఎస్సీ ఎస్టీ కనుక కేటగిరీ కింద చెందినైతే మాత్రం 152 సెంటీమీటర్స్ సరిపోతుంది. అది హైట్. చెస్ట్ విషయానికి వచ్చి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉండదు, మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి చెస్ట్ కూడా అవసరం ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకి మినిమం 80 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కావాలి, అంటే 80 to 85. అదే రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 76.2 మినిమం ఉండాలి. పీలిస్తే మాత్రం 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కావాలి, 81.2 సరిపోతుంది. నెక్స్ట్ వెయిట్ మీద ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. అభ్యర్థులు ఏమంటే డిపార్ట్మెంట్కి పోవాలంటే ఇంత వెయిట్ ఉండాలేమని చెప్పి, వెయిట్ మీద ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. ఓకే సార్, ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలా ఉన్నాయి? మెయిన్ ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. తర్వాత ఏదో చిన్న తప్పులు చేసినాం కదా అని చెప్పి రెండో అప్లికేషన్ కనుక ఫార్వర్డ్ చేసిరంటే మాత్రం 2 కూడా రిజెక్ట్ అయిపోతాయి. అది విద్యార్థి అప్లై చేసే అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దానికోసం స్టూడెంట్స్కి ఉండే ఈ 5 జాగ్రత్తగా తీసుకోండి. ఒకటి, మీ క్యాండిడేట్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో అది మాత్రమే మెన్షన్ చేయండి. కొంతమందికి సర్టిఫికేట్లో ఒక డేట్ ఉంటుంది, ఆధార్ కార్డు వచ్చేసరికి సమ్ డేస్ డిఫరెన్స్ తోటి వేరే డేట్ ఉంటుంది. ఇలా కన్ఫ్యూజన్, ఆధార్ కార్డులో డేట్ వేయాలా లేకపోతే ఎస్ఎస్సి సర్టిఫికేట్లో డేట్ వేయాలని చెప్పేసి. ఏ రిక్రూట్మెంట్ అయినా సరే ఎస్ఎస్సి సర్టిఫికేట్ మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. మీ నేమ్లో స్పెల్లింగ్ అయినా, మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా, మీ ఫాదర్ నేమ్ అయినా సరే ఏదైనా సరే ఎస్ఎస్సి సర్టిఫికేట్ బేస్ మీద మాత్రమే చేయండి. అది ఫస్ట్ జాగ్రత్త. రెండో జాగ్రత్త వచ్చేసి ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు అది స్ట్రైట్ ఫోటో అయి ఉండాలి. నీట్ ఫోటో, కలర్ ఫోటో అయితే కలర్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇలా క్రాస్ ఉన్న ఫొటోస్ కానీ, క్యాప్ ఉన్న ఫొటోస్ కానీ, గ్లాసెస్ పెట్టుకున్న ఫొటోస్ కానీ పెడితే మాత్రం రిజెక్ట్ అయిపోతుంది.
అది రెండో జాగ్రత్త. మూడో జాగ్రత్త ఏంటంటే సిగ్నేచర్ ఎలా అంటే రన్నింగ్ స్క్రిప్ట్లో సిగ్నేచర్ చేయాలి. వీళ్ళు ఫ్రెషర్స్ ఏముంటారంటే క్యాపిటల్ లెటర్స్ తోటి గ్యాప్ ఇచ్చి పెడతారు. అలాంటప్పుడు కూడా రిజెక్ట్ అవుతుంది. సిగ్నేచర్ ఎప్పుడు కూడా రన్నింగ్ స్క్రిప్ట్లో ఉండాలి. మీరు అప్లికేషన్లో ఎలా అయితే సిగ్నేచర్ చేశారో టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీరు రిటన్ ఎగ్జామ్ పోయినప్పుడు కానీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి పోయినప్పుడు కానీ, పీఈటీ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్కి పోయినప్పుడు కానీ టోటల్ రిక్రూట్మెంట్లో ఎక్కడ కూడా యూనిఫామ్ సిగ్నేచర్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకటి. ఇంకా పెద్ద జాగ్రత్త ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు మీ ఈమెయిల్ ఐడి, క్యాండిడేట్ ఫోన్ నెంబర్ అడుగుతాడు. మీరు అప్లికేషన్లో ఏ ఫోన్ నెంబర్ అయితే యూజ్ చేశారో టోటల్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆ మొబైల్ నెంబర్లోనే ఉండండి. ఈ సెల్ ఫోన్ కంపెనీలు ఫ్రీ ఇస్తున్నారని చెప్పేసి నెలకోటి ఫోన్ నెంబర్లు మార్స్తే మాత్రం మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఆ ఫోన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ మెయిల్ ఐడికే వస్తుంది. మెయిల్ ఐడి కూడా ఎప్పుడు యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి. ఎప్పుడు బ్లాక్ అయినా లేదా మీరు ఐడిని మెంబర్ మార్చడానికి చేయబాకండి. ఎందుకంటే రిక్రూట్మెంట్లో మీకు ఎగ్జామ్ డేట్ అయినా, ఫిజికల్ డేట్ అయినా, ఎనీ ఇన్ఫర్మేషన్ బోర్డు నుంచి మీకు కాంటాక్ట్ అయ్యేది ఈ రెండింటి ద్వారా మాత్రమే, మెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబరు. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు మార్చొద్దు. నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు కూడా చివరి డేట్ వరకు దయచేసి వెయిట్ చేయొద్దు. చివరి డేట్ వరకు వెయిట్ చేస్తే ఏమవుతుందంటే మిగతా అందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న అందరు అభ్యర్థులు కూడా లాస్ట్ 2-3 రోజుల్లో ఒకేసారి అప్లోడ్ చేయడం వల్ల సర్వర్ డౌన్ కావటం, అనవసరంగా ఒత్తిడికి గురి కావటం. ఎప్పుడు అప్లై చేసుకున్నా అదే అప్లికేషన్, ఒక 10 days ముందే అప్లై చేసుకుంటే మంచిదని నా సలహా. ఓకే. ఈ ఎగ్జామ్ ఫీ ఎలా ఉంటుంది సార్? ఎలా పే చేయాలి? ఎగ్జామ్ ఫీ వచ్చేసరికి ఆన్లైన్ పేమెంటే చేయాలి. నెక్స్ట్ అది కూడా ఇక్కడ ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా ఎగ్జామ్ ఫీజు ఒకే ఫీజు ఉంది. జనరల్ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ క్యాండిడేట్ వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ ఫీజు 500 రూపీస్ పే చేయాలి. అదే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీ కేటగిరీ వాళ్ళు 250 రూపీస్ పేమెంట్ చేయాలి. కానీ ఇక్కడ రైల్వేలో అంటే వేరే ఏ బోర్డు కూడా ఇలాంటి ఫెసిలిటీ కలిగించదు. కట్టిన ఫీజుని మళ్ళీ రిటర్న్ చేసేస్తారు వీళ్ళు. 500 రూపీస్ పే చేస్తే అందులో 400 రూపీస్ రిటర్న్ వస్తుంది. అదే కనుక 250 రూపీస్ కనుక పే చేస్తారు రిజర్వ్ కేటగిరీలో 250కి 250 రిటర్న్ ఇచ్చేస్తారు. ఎప్పుడు ఇస్తారు అంటే ఎవరైతే సిబిటి ఎగ్జామ్కి అంటే కంప్యూటర్స్ బేస్ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్కి ఎవరైతే అపియర్ అవుతారో అప్లై చేసిన వాళ్ళందరికీ ఫీజు రిటర్న్ ఇస్తారు. ఎందుకంటే ఈ ఆర్ఆర్బీ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ అప్లై చేసేటప్పుడు లక్షల్లో అప్లై చేస్తున్నారు, ఎగ్జామ్ రాయడానికి తక్కువ మంది వస్తున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఏంటంటే కనీసం ఇలా అన్నా పెడితే ఎగ్జామ్ రాసే క్యాండిడేట్లు పెరుగుతారని చెప్పేసి ఆ ఫెసిలిటీ కలిగించారు అక్కడ. అంటే ఎగ్జామ్ ఫీజు 500 రూపీస్ ఉంటుంది, కానీ నువ్వు ఎగ్జామ్ రాస్తే మాత్రం 400 రూపీస్ నీకు రిటర్న్ వచ్చేస్తాయి. అంటే ఇండైరెక్ట్గా ఓన్లీ నువ్వు పే చేసేది ఓన్లీ 100 రూపీస్. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ, మైనార్టీ క్యాండిడేట్స్ కానీ, ఈబీసీ కానీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ కానీ 250 రూపీస్ పే చేయాలి. ఎగ్జామ్ రాస్తే 250కి 250 రిటర్న్ వచ్చేస్తాయి. ఓకే. అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి సార్? అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎగ్జామ్కి 1 month బిఫోర్ ఇస్తారు. నెక్స్ట్ ఫస్ట్ టైం రైల్వే చరిత్రలో వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఒక 2024లో కరోనా తర్వాత వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. అందులో భాగంగా ఇంతకుముందు ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది, రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ వచ్చింది. దీని తర్వాత మళ్ళీ జూలై మంత్లో ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులు కూడా పడుతున్నాయి. సుమారు 60,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ ఏఎల్పి ఎగ్జామ్ జరిగిన తర్వాత, టెక్నీషియన్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఆర్పిఎఫ్ ఎగ్జామ్ జరుగుతుంది. మోస్ట్ ప్రాబబుల్ అంటే నోటిఫికేషన్లో పర్టికులర్ డేట్ అంటూ ఏమీ లేదు. ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రం ఆగస్ట్ సెప్టెంబర్లో ఖచ్చితంగా సిబిటి ఎగ్జామ్ జరగవచ్చు. ఆ ఎగ్జామ్ కన్నా 1 month ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఈ ఆర్పిఎఫ్లో కానిస్టేబుల్స్ ఎస్ఐలు ఉంటారు కదా, వీళ్ళని ఎక్కడ రిక్రూట్ చేసుకుంటారు? అంటే లోకల్ రిజర్వేషన్స్ అలా ఏమైనా ఉంటాయి? లేదు, మొత్తం కూడా ఇదంతా సెంట్రలైజ్ ఇండియా వైజ్గా ఉంటాయి. నెక్స్ట్ అక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే అంటే రైల్వే బోర్డ్స్ ఉన్నాయి కదా, ఆ బోర్డ్స్ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు. ఆ రీజియన్ వాళ్ళకి మాత్రమే పోటీ పడాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్? ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇక్కడ కానిస్టేబుల్కైనా ఎస్ఐకైనా కామన్ ఎగ్జామ్ ప్యాటర్న్. టోటల్ 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న డేంజర్ ఇష్యూ ఏంటంటే టైము 90 minutes మాత్రమే. అంటే మిగతా 90 minutesలో 120 క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. అంటే యావరేజ్ టైము ఫర్ క్వశ్చన్కి 45 seconds మాత్రమే. అదే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1 minute లేదా 50 seconds 55 seconds ఉండే టైం ఉంటుంది. ఎస్పెషల్లీ ఆర్ఆర్బీలో మాత్రం ఓన్లీ ఫర్ క్వశ్చన్ 45 seconds మాత్రమే టైం ఉంటుంది. టోటల్ 120 క్వశ్చన్స్లో కూడా బేసికల్గా 3 partsగా డివిజన్ చేశారు. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 35 questions వస్తాయి, రీజనింగ్ పార్ట్ 35 questions, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 50 questions, టోటల్ 120 questions. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నది. టైం బౌండరీ పెట్టిండంటే మళ్ళీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మళ్ళీ ఇంకో విధంగా ఒత్తిడి క్రియేట్ చేయడం కోసం 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంది. ప్రతి 3 తప్పులకి నీవు రైట్ చేసుకున్న దాంట్లో 1 మార్కు మైనస్ అవుతుంది.
కాబట్టి ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద యాక్యురసీ ఉండి ఈ క్వశ్చన్కి 99% రైట్ ఆన్సర్ అంటే చూజ్ చేసుకోవాలి తప్ప 5% బెనిఫిట్ ఉన్నా కూడా సపోర్ట్గా వదిలేసి వెళ్ళిపోవడం మంచిది. లేకపోతే టైం బౌండ్ తోటి ఆ స్ట్రెస్కి లోనై నీకు వచ్చిన మార్కులు కూడా కోల్పోవాల్సి వస్తుంది అక్కడ. ఇప్పుడు 3 పార్ట్స్ ఉన్నాయి కదా సార్, ఎగ్జామ్ ప్యాటర్న్లో మీరు 3 పార్ట్స్ అన్నారు. అది సిలబస్లో టాపిక్స్ ఏముంటాయి సార్? జనరల్గా అర్థమెటిక్లో ఆల్ టాపిక్స్ ఉంటాయి. అంటే వాళ్ళు సిలబస్లో మెన్షన్ చేయడం ఏదో కొన్ని టాపిక్స్ మెన్షన్ చేస్తారు తప్ప ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే బేసిక్ క్వాలిఫికేషన్ 10th క్లాసే కానీ ఈ ఏజ్ ఉండటం వల్ల గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు, అంటే డిఫరెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఏదో ఒక జాబ్ కావాలని చెప్పి వాళ్ళు కూడా దీనికి అప్లై చేయడం జరుగుతుంది. అలా వచ్చేసరికి సిలబస్ నమ్ముకొని స్టూడెంట్ మోసపోవద్దు, కాంపిటీషన్ని నమ్ముకొని ప్రిపేర్ కావాలి. ఉండడానికి మాత్రం బేసిక్ అర్థమెటిక్ అంటే మాత్రం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఆ టైమ్ అండ్ డిస్టెన్స్లో ట్రైన్స్, బోర్డ్స్, మెన్సురేషన్లో ఏరియాస్, వాల్యూమ్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ ఏది ఉంటుందో ఆ టాపిక్స్ నుంచి అన్ని క్వశ్చన్స్ వస్తాయి. అదే రీజనింగ్ క్వశ్చన్కి వచ్చేసరికి డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, వెన్ డయాగ్రామ్స్, లెటర్ సిరీస్, క్లాసిఫికేషన్, ఎనాలజీ, కోడింగ్, డీకోడింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్. అంటే అక్కడ బేసికల్గా స్టూడెంట్స్కి అర్థం కావడం కోసం సిలబస్ స్ట్రక్చర్ ఇస్తాడు. బౌండరీస్ ఉండవు అక్కడ నోటిఫికేషన్లో. బట్ ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోవాలంటే మాత్రం సిలబస్లో ఉన్నాయి లేని జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటే ఒక సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్లో ఉన్న అన్ని టాపిక్స్ ప్రిపేర్ అయిపోతేనే ఆ క్వశ్చన్ పేపర్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. అలాగే ఇక్కడ జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లే కదా అని చెప్పేసి డిఫరెంట్ ఒపీనియన్తో స్టూడెంట్స్కి అవగాహన లేక అంత పెద్ద డెప్త్ అవసరం లేదు, 50 క్వశ్చన్లే కదా చిన్న అడుగుతాడేమని చెప్పేసి పూర్తి సిలబస్ చదవకుండా కొన్ని టాపిక్స్ చదువుకొని పోతే సరిపోతుంది. అలా ఉండదు. 100 మార్క్స్కి అడిగినా 10 మార్క్స్ అడిగినా 100% సిలబస్ మీద గ్రిప్ ఉంటేనే ఆ జాబ్ సాధించే కెపాసిటీ వస్తుంది. ఇప్పుడు జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయా లేకపోతే ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి? లేదు, జనరల్ అవేర్నెస్ అంటే ఖచ్చితంగా పాలిటీని టచ్ చేస్తాడు, హిస్టరీని టచ్ చేస్తాడు, బేసిక్ జాగ్రఫీని కూడా టచ్ చేస్తాడు, స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. అంటే మేజర్ పార్ట్ సబ్జెక్టు డెప్త్గా వెళ్ళొద్దన్న రూల్ కూడా ఏం లేదు. జనరల్ అవేర్నెస్ అంటే బేసిక్ కాన్సెప్ట్, అంటే స్కూల్లో ఉన్న సిలబస్ మీద డైలీ లైఫ్లో ఉన్న సైన్స్ మీద కానీ డైలీ లైఫ్లో ఉన్న కరెంట్ ఎకనామిక్స్ మీద కానీ ఈ క్యాండిడేట్కి సొసైటీ మీద ఎంత అవగాహన ఉందనేది మాత్రం ఆ లెవెల్లో మాత్రం క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. ఇప్పుడు అర్థమెటిక్ అబిలిటీ అంటే డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది సార్? అంటే ఏ స్టాండర్డ్ నుంచి ఉంటుంది? అంటే బేసిక్ క్వాలిఫికేషన్ 10th క్లాస్కి సిలబస్ పెట్టింది జరిగిందని 10th క్లాస్ అడిగింది కాబట్టి చిన్న అడుగుతున్న సంబంధం లేదు. ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం ఖచ్చితంగా బ్యాంక్ ఎగ్జామ్స్ లెవెల్లో, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లెవెల్లో ఆ స్టాండర్డ్లో ప్రిపేర్ అయ్యి ఉంటేనే మంచిది. అంటే క్వశ్చన్ ప్యాటర్న్స్ కూడా బ్యాంక్ లెవెల్లో ఉంటాయి? బ్యాంక్లో ఖచ్చితంగా ఉంటాయి, అంతకన్నా ఎక్కువే ఉంటున్నాయి. ఓకే. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్, ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడం. అక్కడ ఉన్న వేకెన్సీస్ 4000+. ఒక తెలుగు రాష్ట్రాల నుంచే నాకు తెలిసి 2 లక్షల మంది అప్లై చేస్తారు. ఇక వాళ్ళని ఫిల్టర్ చేయాలనే ఉద్దేశంతో ఏం చేస్తారు, ఇక ఖచ్చితంగా అంటే కొన్ని క్వశ్చన్స్ బేసిక్ లెవెల్ ఉన్నా కూడా సమ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎబో స్టాండర్డ్ అడుగుతాడు కూడా, ఖచ్చితంగా వస్తాయి కూడా అలాగా. ఓకే. సో ఈ డిఫికల్టీ లెవెల్ కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే ఉండాలి సార్. ఖచ్చితంగా మీరేం సజెస్ట్ చేస్తారు? మేమేం చేస్తామంటే ఫస్ట్ ఎవరైనా సరే ఉద్యోగం సాధించాలి అనుకునే క్యాండిడేట్ ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ అని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఎప్పుడు ప్రాక్టీస్ చేయొద్దు. ఫస్ట్ థింగ్ బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ క్వశ్చన్కి ఆన్సర్ చేయటం కాదు, మీ అంతటి మీరే ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ ఫేమ్ చేసుకున్నంత కెపాసిటీ రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే అర్థమెటిక్ రీజనింగ్లో సాల్వ్ చేయగలుగుతారు, ఈజీ వచ్చినా డిఫికల్టీ వచ్చినా. ఇక్కడ కొంతమంది ఏం చేస్తే అవగాహన లేక ఈ ఆన్లైన్ కోచింగ్ సెంటర్లో ఓ ఫిక్స్డ్ మోడల్స్ పట్టుకొచ్చేసి ఆయనకు తెలిసిన బాగా పర్ఫెక్ట్ మోడల్స్ తీసుకొచ్చేసి బోర్డు మీద క్వశ్చన్ పెట్టేసి దీన్ని ఇలా చేస్తే వస్తాడు. సరే, ఓకే, సంతోషం, వాళ్ళు నేను క్రిటిసైజ్ చేయటం లేదు. అలా నేర్చుకోవటం వల్ల ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి బేసిక్ సబ్జెక్ట్ డెవలప్ కాదు. బేసిక్ సబ్జెక్ట్ డెవలప్ కాకపోతే ఏమవుతుందంటే ఆ క్వశ్చన్ని అలా ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతాడు. దాన్ని ఏమాత్రం కొద్దిగా అటు ఇటు జరిపినా, వాల్యూస్ మార్చినా, కొద్దిగా సబ్జెక్ట్ని మార్చినా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసే అంత కెపాసిటీ స్టూడెంట్కి రాదు. ముందే టైం తక్కువ, అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండో అర్థం చేసుకునే కెపాసిటీ లేకుండా క్వశ్చన్కి ఆన్సర్ని బైహార్ట్ చేసుకుని పోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. అదే మా దగ్గరకు వస్తే ముందు అసలు సిలబస్ పక్కన పెట్టండి. ఫస్ట్ బేసిక్స్ అర్థమెటిక్ అంటే ఎలా ఉంటుంది, పర్సంటేజ్ అంటే ఏంటి, రేషియో ప్రపోర్షన్ అంటే ఏంటి, పార్ట్నర్షిప్ అంటే ఏంటి అని బేసిక్స్ క్లాస్ రూమ్ కోచింగ్ చెప్పిన తర్వాత చాప్టర్ వైజ్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత సమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేపిస్తాం. దానివల్ల ఆ క్యాండిడేట్కి ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. అంటే క్వశ్చన్ ఎలా ఉన్న క్వశ్చన్ అలాగే కాకుండా ఎటు మార్క్స్ ఇచ్చినా కానీ చేసే కెపాసిటీ వస్తుంది. సో ప్రాక్టీస్లో ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయమంటారు సార్? అంటే ఈచ్ టాపిక్ అయిపోయిన వెంటనే ప్రాక్టీస్ చేయాలి?
10 రకాల బుక్కులు చేసే బదులు ఒకే బుక్కుని 10 టైమ్స్ చేయండి. 10 టైమ్స్ చేయండి, అదే సీక్రెట్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇన్స్టిట్యూట్లో ఈ బుక్ బాగుందని, లేదా ఆ ఆథర్ బుక్ బాగుందని అర్థమెటిక్ కోసం 5-6 బుక్కులు ప్రిపేర్ చేసి జరుగుతుంది. అంటే ప్రిపేర్ అయ్యే కెపాసిటీ ఉంటే ప్రిపేర్ అయితే మంచిదే, అది నేను కాదంటలేను. కానీ మనం ఎంతసేపు కూడా ఈ బుక్లో ఒక 3 చాప్టర్లు చేస్తాం, అదే 3 చాప్టర్లను కూడా ఇంకో బుక్లో చేస్తాం, టైం అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద సిలబస్ అనేది ఎప్పుడు చేయరు. కాబట్టి ఏదైనా ఒకటి ఏదైనా సరే ఒక ప్రామాణిక బుక్ లేదా ఒక ప్రామాణిక క్లాసు నోట్స్ తీసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రిపేర్ అయితేనే సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. అంటే ఈ సిలబస్లో జనరల్ ఇంగ్లీష్ ఏమన్నా ఉందా? లేదు. నెక్స్ట్ అన్ని ఈవెన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి పోయినా, స్టేట్ గవర్నమెంట్ వచ్చినా ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ లేకుండా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందంటే అది ఓన్లీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ మాత్రమే. ఇది కూడా అదొక బెనిఫిట్. ఎవరైతే ఇంగ్లీష్ అనే ఫోబియా, అంటే అది ఇంగ్లీష్ పెద్ద కష్టం, ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకుంటే వస్తుంది, ఈవెన్ నేర్చుకున్నా కూడా రావట్లేదు అన్న ఫోబియా ఉన్న క్యాండిడేట్స్కి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. క్వశ్చన్ పేపర్లో ఎటువంటి ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ రావు. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్లు టైం చాలా తక్కువ ఉంటుంది ఎగ్జామ్లో. సో టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలంటే? ఆ టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ బేసిక్ సిలబస్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అయిన తర్వాతనే గ్రాండ్ టెస్ట్ని ప్రాక్టీస్ చేయాలి. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సిలబస్ కాకన్నా ముందే గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమైందంటే కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు. అరే మనం దీనికి ఫిట్ కామేమో అని చెప్పేసి. ఫస్ట్ లెర్నింగ్ స్టేజ్ సిలబస్ లెర్న్ చేయాలి. తర్వాత కాన్సెప్ట్ క్లారిటీ కోసం చాప్టర్ వైజ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా పర్ఫెక్షన్ కోసం నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ని మల్టిపుల్ చాప్టర్స్ అన్ని ఆల్ మిక్సింగ్ ఉన్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. గ్రాండ్ టెస్ట్ అంటే ఒక 4-5 రాసేసి గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి, అలా కాదు. కనీసం 20 నుంచి 30 గ్రాండ్ టెస్టులు రాస్తేనే. ప్రతి స్టూడెంట్ ఏమనుకుంటాడంటే 4-5 గ్రాండ్ టెస్టులు రాస్తాడు, అది కూడా టైం పెట్టుకొని రాయాడు. ఇంటి దగ్గర ప్రిపేర్ అయినా లేదా రూమ్లో ప్రిపేర్ అయినా అందులో 120 క్వశ్చన్స్ ఉంటే 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాడు. ఇప్పుడు కాదులే టైడ్ అయిపోయినామని చెప్పేసి మళ్ళీ ఇంకో 70 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాడు. అలా చేసి నేను గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేసినా అని భ్రమపడతాడు. అది కాదు కదా సిస్టమ్. నీకు 90 మినిట్స్లో 120 క్వశ్చన్స్ని ఒకే టైంలో చేయాలి. 90 మినిట్స్ ఎన్ని వస్తాయో తర్వాత సంగతి, అలా ప్రాక్టీస్ చేయాలి. ఇది నేను భాగాలు ప్రాక్టీస్ చేసుకుంటా పోయి నేను గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేసినా అనుకుంటుంటాడు. అది రాంగ్ వే, విద్యార్థులు తెలియక. అలా 90 మినిట్స్ అంటే ఎవరైతే ఆర్పీఎఫ్ అపేర్ కాదనుకున్నారో బేసిక్ సిలబస్ అయిపోయిన తర్వాత చాప్టర్ వైజ్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత గ్రాండ్ టెస్ట్ అంటే 90 మినిట్స్ పెట్టుకోవాలి, 120 క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. అందులో 80 రైట్ అయినాయా 70 రైట్ అయినా తర్వాత రెక్టిఫై చేసుకుందాం, ఎక్కడ వీక్ ఉన్నామో రెక్టిఫై చేసుకోవచ్చు. అవి కనీసం ఒక 20-25 గ్రాండ్ టెస్టులు రాస్తేనే ఆ ఎబిలిటీ తెలుస్తుంది ఆయనకి. ఈయన 3-4 టెస్టులు రాసేసుకుని నేను డిసైడ్ అయిపోతాడు నాకు రాదేమో అని చెప్పేసి అని. అది ఇబ్బంది అవుతుంది. సార్, నెగిటివ్ మార్కింగ్ ఏమైనా టిప్స్ ఇస్తారా? చాలామంది క్వాలిఫై అవ్వకపోవడానికి కారణం ఇది కూడా. నెగిటివ్ మార్క్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్, ఐక్యూ లెవెల్స్ ఎక్కువ స్టూడెంట్స్ అయితేనే ప్రాబ్లం లేదు. జనరల్గా ఈ జాబ్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఐక్యూ తక్కువ అని చెప్పను, కానీ అంటే ఎక్కడ ఏ సోర్స్ లేదు కాబట్టి పేరుకే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారు. గ్రాడ్యుయేషన్లో కూడా సిలబస్ ఎప్పుడు ప్రిపేర్ కాలేదు, ఏదో టెస్ట్ పేపర్లు రాసి ఎగ్జామ్స్ రాసి ఉంటారు, పాస్ అయి ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేసి రాగానే మెయిన్ అదే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీద పోయేసి మాత్రం క్వశ్చన్ కొద్దిగా లెందీ ఉన్నా కానీ అవి చేయలేక లాస్ట్ 10 మినిట్స్లో డిసైడ్ అవుతాడు. అంటే వస్తుందేమో పోద్దామని చెప్పి తెలిసినా తెలియకపోయినా బబుల్ చేస్తాడు. దట్ ఈస్ ద కంప్లీట్ రాంగ్ వే. మీకు 120 క్వశ్చన్స్ ఇస్తుండే తప్ప నేను 120 క్వశ్చన్స్ నేను సమాధానం చెప్పమంటలేదా? దాని కటాఫ్ మ్యాక్సిమం 90-95 లేదా మ్యాక్సిమం 100 ఉంటుంది. 100 కన్నా కటాఫ్ దాటే అవకాశం లేదు ఏ రిక్రూట్మెంట్లో అయినా సరే. ఆ 120 క్వశ్చన్స్లో రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి 85 దాటితే రేస్లో ఉంటారు, 90 దాటితే 90-95కి రిజర్వేషన్ కేటగిరీకి ఉద్యోగం వస్తుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకి 93-95 నుంచి స్టార్ట్ అయ్యి 100-102 దగ్గర ఖచ్చితంగా కంఫర్టబుల్ జాబ్ అది. అంటే 120 క్వశ్చన్స్లో కనీసం 10-15 క్వశ్చన్స్ మీరు వదిలేయగలగాలి. అంటే మీ ప్రిపరేషన్లోనే ఇది మనది కాదు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దు. అలా కాకుండా లక్ ఉంటే వస్తుందని చెప్పి టచ్ చేసినామంటే మాత్రం నీ వచ్చిన మార్కులు కూడా లూజ్ కావాల్సి వస్తుంది, పూర్తిగా నష్టం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఎన్ని రోజులు ఉంటుంది ఎగ్జామ్కి? ఆ విషయానికి వస్తే సార్, అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఉద్యోగం సాధించాలంటే మరీ నా 24 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి నేను బాగా అబ్జర్వ్ చేసింది. అంటే వేల మంది ఉద్యోగాలు సాధించారు, లక్షల మంది నా దగ్గర కోచింగ్ రావడం కూడా జరిగింది. అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే అక్కడ జనాలు 3 రకాలు క్లాసిఫై చేస్తా. అంటే మన సబ్జెక్ట్ కొంచెం పక్కన పెడదాం. అంటే మనం ఇప్పుడు టైం 11:30-12కి మాట్లాడుకుంటున్నాం సార్. మనం 2 గంటలకు భోజనం చేయాలి. నేను ఇక్కడ నుంచి వెళ్ళి మా ఇంటికి పోయి భోజనం చేయాలి. అంటే నేను ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ కనుక తెచ్చిపెట్టుంటే మా ఆవిడ నాకు ముందే నేను పోయే టైం కంటే అన్నీ వండి రెడీగా పెడుతుంది. అది నెంబర్ 1. అంటే కావాల్సిన, అంటే నేను ఎట్లా డిన్నర్ చేయాలి కాబట్టి కావాల్సిన వస్తువులు ముందే ఇంట్లో సమకూర్చి వస్తే నేను పోయేసరికి అంటే రెడీ చేసి పెడుతుంది.
నెంబర్ 2 అలా కాకుండా నేను పోయేటప్పుడే ఇక్కడ నుంచి ఈ స్టూడియో నుంచి పోయేటప్పుడే సరుకులు తీసుకెళ్ళాను అనుకోండి, కూరగాయలు కొన్ని కిరాణా సరుకులు, ఎప్పుడు వండుతుంది? 3-4 అవుతుంది. అలా కాకుండా నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం ఏం తిందామని చెప్పేసి నేను మా భార్యతో డిస్కస్ చేసుకొని నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సరుకులకు పోతే అంటే కామన్, తినటం కామన్, వండటం కూడా కామన్. ఈ మూడిలో తేడా ఉంది చూడండి. ముందే తెచ్చిపెట్టుకోవటం, అప్పుడు తెచ్చిపెట్టుకోవటం, అలా పోయిన తర్వాత ఆలోచన చేసి మరీ తెచ్చుకోవటం. అట్లనే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా నోటిఫికేషన్తో సంబంధం లేకుండా, అంటే ఇంటర్మీడియట్ అంటే 2 years స్పెండ్ చేస్తున్నాం, డిగ్రీ అంటే ఒక 3 years స్పెండ్ చేస్తున్నాం, బీటెక్ అంటే ఒక 4 years స్పెండ్ చేస్తున్నాం. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉద్యోగం తెచ్చుకోవాలంటే కూడా మినిమం ఒక 6 months 9 months మ్యాక్సిమం ఒక 1 year టైం పెట్టుకోవాలి. నోటిఫికేషన్తో సంబంధం లేకుండా, అది ఆర్పిఎఫ్ ఎస్ఎస్సీనా లేదా స్టేట్ గవర్నమెంట్లో జాబ్ అని నోటిఫికేషన్ సంబంధం లేకుండా కోచింగ్ తీసుకునే వాళ్ళు, ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ మా ఇన్స్టిట్యూట్లో ఇప్పటికే 2 batches నడుస్తున్నాయి. ఏ నోటిఫికేషన్ లేనప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. వాళ్ళు మొదటి రకం అంటే మన దగ్గరే కదా, రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఉంటారు వాళ్ళు. అంటే నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ముందే ఫ్రీ ప్లాన్డ్గా స్ట్రెస్ లేకుండా సబ్జెక్ట్ నేర్చుకుంటారు వాళ్ళు, మొదటి రకం. వాళ్ళు నోటిఫికేషన్ వచ్చేసరికి సిలబస్ అయిపోతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ని రివిజన్ చేసుకుంటూ, గ్రాండ్ టెస్టులు రాసుకుంటూ, ఎక్కడ వీక్ ఉన్నాం, ఎక్కడ ప్లస్లో ఉన్నాం అన్నీ రెక్టిఫై చేసుకుంటారు. రెండో రకం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్కి వస్తారు. నేను చెప్పిన 3 రకాలు. ఫస్ట్ రకం వాళ్ళు. రెండో రకం ఏంటంటే నోటిఫికేషన్ పడ్డ తర్వాత కోచింగ్ రావడం జరుగుతుంది. ఏ నోటిఫికేషన్ సరే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 to 4 months లోపల ఎగ్జామ్ పెట్టేస్తాడు. కానీ మేము సిలబస్ మా 24 years ఎక్స్పీరియన్స్లో ఒకసారి సిలబస్ కంప్లీట్ చేయాలి అంటే మినిమం 4 to 5 months పడుతుంది. సిలబస్ కంప్లీట్ చేయడానికి, పర్ఫెక్షన్ కావడానికి కాదు. మళ్ళీ పర్ఫెక్షన్ కావాలంటే దీన్ని మళ్ళీ రివిజన్ చేయాలి. ఆయన ఎక్కడో దాంట్లో వీక్ ఉంటాడు, ఆ వీక్ ఉన్నది రెక్టిఫై చేసుకోవాలి. ఇవన్నీ టైం దొరకదు. సిలబస్ ప్రిపేర్ అవుతాడు, గుడ్డిగా పోయాడు కూర్చుంటాడు, అన్న ఈసారి చెప్పినవి రాలేదు, చదివినవి రాలేదు అనుకుంటా వ్యవస్థలను నిందిస్తుంటాడు. బోర్డు క్వశ్చన్ పేపర్ టఫ్ ఇచ్చిండు, లేకపోతే మాదేవ్ సార్ దగ్గర పోతే సరిగా సిలబస్ చెప్పలేదు, ఇక ఇలాంటివన్నీ రాలేస్తా కూర్చుంటాడు. అది రెండో కేటగిరీ. మూడో కేటగిరీ ఉంటాడు పక్కా నెగిటివ్ మైండెడ్. నోటిఫికేషన్ ఇచ్చాడు కానీ ఎగ్జామ్ పెడతాడంటావా, పోస్ట్ పోన్ చేయడా, అన్నీ కరెక్ట్. లాస్ట్కి ఎప్పుడు అంటే ఆల్ టికెట్ వచ్చిన తర్వాత చదవటం మొదలు పెడతాడు. ఆల్ టికెట్ వచ్చిన తర్వాత మార్కెట్లో వేసి టాప్ 25 మోడల్ పేపర్స్ అని, టాప్ బిట్స్ అని చెప్పి, ఇంపార్టెంట్ బిట్స్ అని చెప్పి, లేదా ఆ దగ్గర పోతే ఆ టైంకి ఆ ఎగ్జామ్ వచ్చే టైం కంటే ఈ కమర్షియల్ కోచింగ్ సెంటర్లు కూడా వెరైటీ బ్యానర్లు పెడతారు. ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ మాత్రమే చెప్పబడును, మా దగ్గరకు వస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తామని. అలాంటి వాళ్ళు ఈ లాస్ట్ ఈ మూడో కేటగిరీ వాళ్ళు వాటికి అట్రాక్ట్ అయిపోయి ఆ 1 month 45 daysలో గజిబిగా కూర్చుంటాడు. ఎగ్జామ్లో కూర్చున్న 10 minutesకే డిసైడ్ అయిపోతాడు, మనం చదివింది ఇక్కడ ఏమి లేదని చెప్పేసి. ఇక ఈ 3 రకాల క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి ఉద్యోగం సాధించే వాళ్ళు ఎవరైనా సరే నోటిఫికేషన్ గురించి ఆలోచన వద్దు. నోటిఫికేషన్ గురించి సంబంధం లేకుండా నీకు ఉద్యోగం కావాలంటే దానికి ఉన్న సబ్జెక్ట్ ఏంటి, క్వశ్చన్ సిలబస్ ఏంటి, దాన్ని ముందే ప్రిపేర్ అయి ఉంటే ఆ వ్యక్తి మాత్రమే ఉద్యోగం సాధించగలుగుతాడు. ఇది నా సలహా. ఇంకా ఆర్ఆర్బీ నుంచి ఇంకా ఏమేమి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి? ఆర్ఆర్బీ నుంచి ఏఎల్పి నోటిఫికేషన్ కానీ, టెక్నీషియన్ నోటిఫికేషన్ కానీ, ఇప్పుడు ఆర్పిఎఫ్ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చింది. ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ ఎండింగ్ ఆర్ జూలైలో ఆర్ఆర్బీ గ్రూప్ డి అని 60,000 జాబులతో నోటిఫికేషన్ వస్తుంది. చాలా బిగ్ నోటిఫికేషన్. ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రంలో ఉన్న 2 రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగార్థులకి నేను చెప్పే సలహా ఏంటంటే, మొదటిసారి సివిల్స్లో కూడా, ఇంతకుముందు ఎప్పుడైనా సరే మన రాష్ట్రంలో సివిల్స్లో మన పార్ట్ చాలా తక్కువ ఉండేది. ఓ 5, 8 మంది 10 మంది, ఎప్పుడన్నా ఒక 20 మంది సెలెక్ట్ అయ్యేవాళ్ళు. మొదటిసారి మన వారం రోజుల కింద వచ్చిన సివిల్స్లో మోర్ దాన్ 50 నుంచి 60 మంది తెలుగు విద్యార్థులు సివిల్స్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారు. అది ఖచ్చితంగా శుభసూచకం. ఇక్కడున్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు కూడా సాధారణ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కానీ, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎంతసేపు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎస్ఐ వస్తుందా, కానిస్టేబుల్ వస్తుందా, డిఎస్సి వస్తుందా, గ్రూప్ 2 వస్తుందా అని ఎదురు చూసే బదులు అంతకన్నా ఎక్కువ ఆపర్చునిటీస్ సెంట్రల్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ సిపిఓ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక 9,000 సబ్ ఇన్స్పెక్టర్స్కి వచ్చింది. మన రాష్ట్రంలో ఎన్ని పడితే సబ్ ఇన్స్పెక్టర్స్ మహాపడితే ఒక 600, 1000 లోపే పడతాయి. ఏపీలో పడ్డా, తెలంగాణలో పడ్డా కూడా సబ్ ఇన్స్పెక్టర్ జాబ్లన్నీ కూడా 500, 600, 1000 లోపే ఉంటాయి. ఒక సెంట్రల్ నోటిఫికేషన్లో 9,000 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ పడ్డాయి సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్లో. ఆల్రెడీ ఎగ్జామ్ కూడా ఇప్పుడు మే మంత్లో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ పడింది. నెక్స్ట్ జూన్ జూలైలో వచ్చేసరికంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి పడుతుంది 60,000 జాబులతోటి. తర్వాత ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అని సాఫ్ట్వేర్ కమిషన్ మొత్తం 150,000 2024లో 150,000కి 3 ఫేజుల్లో నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఒక ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టడం కూడా జరిగింది. వాళ్ళ రిజల్ట్ కూడా ఈ ఆల్రెడీ కీ పెట్టిండు. ఒక 10-15 daysలో ఫైనల్ రిజల్ట్ వస్తాయి. మళ్ళీ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్లో
45,000 తోటి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడుతుంది. 60,000 గ్రూప్ డి పోస్టులు, 45,000 జీడీ కానిస్టేబుల్, ఆల్మోస్ట్ 1,00,000 జాబులు ఉన్నాయి అక్కడ. ఆ 1,00,000 జాబుల గురించి ఆలోచించి ప్రిపరేషన్ మొదలు పెడితే సిలబస్ అన్నిటికి కూడా ఒకటే. క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ మారుతుంది తప్ప అందరికీ కామన్ అర్థమెటిక్, కామన్ రీజనింగ్, కామన్ జనరల్ అవేర్నెస్, కొన్నిటికి ఇంగ్లీష్ బేసిక్స్ అడుగుతాడు. అదే ఒక తెలిసిన మెంటర్ దగ్గరికి వెళ్తే ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్న కోచింగ్ సెంటర్కి వెళ్ళినా అంటే మీరు మళ్ళీ కూడా అడగవచ్చు, సార్ కోచింగ్ సెంటర్ కావాలన్నా ఉద్యోగం తెచ్చుకోవాలంటే నేను కూడా మళ్ళీ చెప్తున్నా, ఉద్యోగం సాధించడానికి కోచింగ్ ఖచ్చితంగా అవసరం. అంటే నీ దగ్గర ఐక్యూ లెవెల్స్ కానీ ఓన్గా ప్రిపరేషన్ అంటే బుక్ తీసి ఆ బుక్లో ఏముందో ఆ థియరీ నుంచి క్వశ్చన్స్ డెవలప్ చేసుకునే నాలెడ్జ్ ఉంటే కోచింగ్ అవసరం లేదు. ఎప్పుడు కోచింగ్ అవసరం అంటే మీకు బుక్ చదివే ఓపిక లేదు, ఆ బుక్లో ఉన్న థియరీల నుంచి క్వశ్చన్ని ఎలా అడుగుతారని డెవలప్ చేసుకునే కెపాసిటీ లేదు, ఖచ్చితంగా కోచింగ్ అవసరం. కోచింగ్ వల్ల ఏమైందంటే నీకు టైం సేవ్ అవుతుంది. నీ టైం సేవ్ కావడం వల్ల క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అంటే మీ ఊర్లో మీ ఒకలో ఇద్దరో ప్రిపేర్ అయితే ఏం కాంపిటీషన్ తెలియదు. కోచింగ్ సెంటర్కి వస్తే డిఫరెంట్ కమ్యూనిటీ వాళ్ళు, డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు, డిఫరెంట్ మైండ్ సెట్ వాళ్ళు ఒక 100-150 మంది కోచింగ్ సెంటర్లు ఉన్నారు. కాబట్టి మన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎక్కడుందో తొందరగా రెక్టిఫై చేసుకోవచ్చు. అదొక్కటే ఆ రెండే కోచింగ్ వల్ల. కోచింగ్ కంపల్సరీ అంటే అవసరమా లేదన్నది క్యాండిడేట్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు అకాడమిక్ ఫీల్డ్ నుంచి కనుక రెగ్యులర్గా టెక్స్ట్ బుక్ చదివే హ్యాబిట్ ఉండి ఓన్ నోట్స్ రాసుకునే అలవాటు ఉంటే కోచింగ్ అవసరం లేదు. ఏమి లేకుండా కూడా సబ్ ఇన్స్పెక్టర్ కొట్టవచ్చు, బ్యాంక్ జాబ్ కొట్టవచ్చు, ఈవెన్ సివిల్స్ కూడా కొట్టవచ్చు, ఈ టెక్నికల్గా నాలెడ్జ్ ఉంటాయి. కానీ ఇక్కడ మనం జరిగింది ఏంటంటే లాస్ట్ 10 yearsలో వచ్చిన మార్పులు ఏంటంటే టెక్స్ట్ బుక్ చదవడం బంద్ చేసి టెస్ట్ పేపర్ చదివి ఎగ్జామ్స్ రాస్తున్నాం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 90% మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు వాళ్ళే. టెస్ట్ పేపర్ బై హార్ట్ చేసుకొని అకాడమిక్ ఎగ్జామ్ రాసేసి పాస్ అయ్యి సర్టిఫికేట్ ఉంది తప్ప, సర్టిఫికేట్లో మార్కులు ఫుల్, సర్టిఫికేట్లు ఉన్నాయి తప్ప నాలెడ్జ్ అనేది ఆ లెవెల్లో లేదు. సర్టిఫికేట్లో మార్కులు ఉన్నంత లెవెల్లో నాలెడ్జ్ అనేది లేదు. హ్యాండ్ రైటింగ్ రాయడం బంద్ చేసారు. దానివల్ల సబ్జెక్ట్ ఏముందో తెలవట్లేదు, బీట్లు బై హార్ట్ చేసుకొని పోతున్నారు. అలాంటి కాన్సెప్ట్కి మాత్రం ఖచ్చితంగా కోచింగ్ అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి మరిన్ని గైడెన్స్ వీడియోస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.